సందర్భాల్లో చెప్పిన రోజులు ఉన్నాయి. అన్నదమ్ముల అనుబంధంలో మంచి సాంగ్ కూడా ఉంది. ఆనాటి హృదయాల ఆనంద గీతం ఇదేలే ఇదేలే, ఈనాటి నయనాల విరిసే వసంతం అదేలే అదేలే. చాలా చక్కనైన సాంగ్ ఇది. భానుమతి రామకృష్ణ గారు 1926 ప్రకాశం జిల్లా ఒంగోలులో జన్మించారు. 2025లో కాలం చేశారు. భరణి స్టూడియో అధినేత్రి, నిర్మాత, దర్శకురాలు, గాయకురాలు. తెలుగు ఇండస్ట్రీ అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ దర్శకులు ఎవరైనా సరే కూడా మేకప్ మ్యాన్ మరి రామకృష్ణ గారిని చూస్తే భయపడవలసిందే. అప్పటి హీరోయిన్లు అంత పద్ధతిగా ఉండే. పాండవులు కౌరవులు ఒక తండ్రి బిడ్డలైనను శ్రీకృష్ణుడు మాత్రం పాండవ పక్షపాత అనే ముద్ర ఉంది. శిశుబాలుడు నిండు సభలో శ్రీకృష్ణుడిని నువ్వు ఏ రకంగా అగ్రపూజారికి అధిపతి అని చెప్పనని అవమానిస్తాడు. భీష్ముడు ఆ యశోదానందుడు శాంతవంతవర్గా వరకే శిశుబాలక అని చెప్పనంట. 101 తప్పు అయిన తర్వాత శిశుబాడు తల నరుగుతాడు శ్రీకృష్ణుడు. ఎండమూరి వీరేంద్రనాథ్ దిల్లర్ నవల ఆధారంగా వచ్చిన ముత్యమంతం ముద్దు అప్పట్లో కుర్రకారుకు ఒక ఊపు వేసింది. సీత, రాజేంద్ర ప్రసాద్. దీంట్లో ముఖ్యంగా సాంగ్స్ చూస్తే పిచ్చెక్కిపోద్ది. మీరు కూడా చూడకపోతే ఒకసారి చూడండి. శోభన్ బాబు గారు కష్టపడిందంతా కూడా ఆ రోజుల్లో ఎక్కడైనా సరే కూడా ఒక చిన్న సైట్ కొనేవారట. ఎందుకంటే రానున్న టైంలో అదే మనల్ని పోషిస్తుందని. ఆ పందాలో నడిచిన వారే చంద్రమోహన్, మురళీమోహన్. వీరు కూడా శోభన్ బాబు గారు అడుగుజాడల్లో పడి ఈరోజు వేల కోట్ల రూపాయలు సంపాదించి పెట్టుకున్నారంటే అది శోభన్ బాబు గారు పెట్టిన భిక్ష.